హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పూర్ణ సాత్లూరి. నేను చూసే ప్రపంచాన్ని నా కళ్ళతో మీరు చూడండి. ఇప్పుడు మనం ఉన్నది గోకర్ణలో మహాబలేశ్వరుని టెంపుల్ అండి. ఫస్ట్ మనం దర్శించుకోవాల్సింది మహాగణపతి టెంపుల్. స్కంద పురాణంలో ప్రస్తావించిన మహాబలేశ్వర టెంపుల్ దగ్గర మనం ఉన్నామండి. సో ముందుగా గణపతిని దర్శించుకున్న తర్వాత మహాబలేశ్వర ఆత్మలింగాన్ని దర్శించుకోవాలి. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట మహాబలేశ్వరం టెంపుల్కి. ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల నుంచి శివుని ఆత్మలింగం పూజలు అందుకుంటున్నాడు. మనం చూస్తుంది రావణాసురుని తల్లి కైకసి. ప్రతిరోజు సముద్రం ఒడ్డున మట్టితో చేసిన శివలింగాన్ని పూజించేది. కానీ సముద్రం అలలు ఆ పార్థివలింగాన్ని నాశనం చేసేవి. అది చూసిన రావణాసురుడు, అమ్మ నువ్వు దిగులు చెందకు, నీకు సాక్షాత్ శివుని ఆత్మలింగమే తీసుకొని వచ్చి ఇస్తాను, నువ్వు పూజించుకోవచ్చు. అలా తల్లికి మాట ఇచ్చి ఘోర తపస్సు చేయసాగాడు శివుని ఆత్మలింగం పొందడానికి. ఇది చూసిన నారదుడు విష్ణుమూర్తికి ఈ విషయం చేరవేశాడు. దానితో దేవతలందరూ కలత చెందారు. మరోవైపు మహాశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి చాలా కాలంగా ఎదురుచూస్తూ తపస్సు చేస్తున్న రావణాసురుడు కైలాస పర్వతాన్ని తన చేతుల మీదకి తీసుకున్నాడు. దీనితో సాక్షాత్ మహాశివుడు పార్వతీదేవితో సహా ప్రసన్నమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. విష్ణుమాయలో పడి రావణాసురుడు ఆత్మలింగానికి బదులు పార్వతీదేవిని కోరాడు. అలా రావణాసురుడు పార్వతీదేవిని తీసుకెళ్తుండగా దారి మధ్యలో నారద మహర్షి, నువ్వు తీసుకెళ్తుంది పార్వతీదేవిని కాదు, మహాకాళిని. నువ్వు కోరిన పార్వతీదేవి తెలుసుకొని పాతాళ లోకంలో పార్వతీదేవిలా ఉన్న మండోదరిని చూసి వివాహం ఆడాడు. మండోదరిని చూసి కైకసి ఆశ్చర్యపోయింది. రావణాసునితో ఇలా అంది, నాయన నువ్వు శివలింగం తీసుకొని వస్తానన్నావు కదా, మండోదరిని తెచ్చావేంటి అని చెప్పారు. దీనికి రావణాసురుడు దిగ్భ్రాంతి చెంది మళ్ళీ శివుని ఆత్మలింగం తీసుకోవడం కోసం ఘోర తపస్సు చేయసాగాడు. ఓం నమ శివాయ, ఓం నమ. శివుడు ప్రత్యక్షం అవ్వకపోయేసరికి తన శిరస్సుని ఒక్కొక్కటిగా ఖండించడం మొదలుపెట్టాడు, శివార్పణం చేశాడు. అది చూసి శివుడు ప్రత్యక్షమయ్యి భక్తుని కోరికను కాదనలేక ఆత్మలింగాన్ని ఇచ్చాడు శివుడు. అలా ఇస్తూ ఒక షరతు పెట్టాడు, నువ్వు వెళ్ళేటప్పుడు ఎక్కడ కూడా ఆత్మలింగాన్ని భూమి మీద పెట్టకూడదు, ఒకవేళ పెడితే అది అక్కడనే స్థాపితమైపోతుందని చెప్పాడు. ఇది చూసిన నారదుడు విఘ్నేశ్వరుని దగ్గరికి వెళ్ళి, ఒకవేళ రావణాసురుడు ఆత్మలింగం లంకలో ప్రతిష్ఠిస్తే అతనికి తిరుగుండదు, అలా జరగకుండా చూడమని విఘ్నేశ్వరునికి నారదుడు చెప్తాడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సూర్యుడికి అడ్డు పెట్టాడు. సూర్యాస్తమయం అయినట్టుగా భ్రమ కల్పించాడు. రావణుడు సంధ్యావందనం చేసే సమయానికి వినాయకుడు బ్రాహ్మణావతారంలో రావణుడికి కనిపిస్తాడు. అప్పుడు రావణుడు ఆ బాలుడికి ఆత్మలింగం ఇచ్చి జాగ్రత్తగా పట్టుకోమని చెప్తాడు. ఆ బాలుడు, ఈ ఆత్మలింగం చాలా బరువుగా ఉంది, నేను అంతసేపు పట్టుకోలేనని చెప్తాడు. నేను మోయలేనప్పుడు మిమ్మల్ని 3 సార్లు రావణ అని పిలుస్తాను, ఒకవేళ మీరు రాకపోతే ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తానని చెప్తాడు విఘ్నేశ్వరుడు. అలా 3 సార్లు పిలిచి ఆత్మలింగాన్ని భూమిపై పెట్టేశాడు. అయ్యో ఎంత పని చేశావు బాలక అని వినాయకుడిని పట్టుకొని గట్టిగా తలపైన మొట్టికాయ వేశాడు. ఇదే మనం మహాబలేశ్వరంలో విఘ్నేశ్వరుని టెంపుల్లో చూసుకోవచ్చు. కింద పెట్టిన ఆత్మలింగాన్ని తీసుకెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. అలా అని ఆ ఆత్మలింగాన్ని తీస్తున్నప్పుడు అది గోవు ఆకారంలో దాల్చుకుంటుంది. సో దానికే ఈ ప్రదేశాన్ని గోకర్ణ అని కూడా అంటారు. గోకర్ణకి దగ్గరలో ఉన్న ఇంకొక అద్భుతమైన క్షేత్రం మురుడేశ్వర్ అన్నమాట. కేవలం 60 కిలోమీటర్లు ఉంటుంది గోకర్ణ నుండి. ఎప్పుడైతే రావణాసురుడు ఆత్మలింగాన్ని తీయడానికి ట్రై చేస్తుంటాడో అప్పుడు ఏంటిదంటే, ఏదైతే పెట్టుంటుందో అదొక దగ్గర పడుతుంది, అదొక పుణ్యక్షేత్రంగా మారుతుంది. అలాగే దానిపైన శాల్వ
రావణాసుడు తీసినప్పుడు ఏంటిదంటే అది గాలికి ఒక ప్లేస్లోకి వచ్చి పడుతుంది. అదే ప్లేస్ మురుడేశ్వర్ అన్నమాట. ఇటువంటి చల్లని సముద్రం పక్కన నెలకొంది మురుడేశ్వర్. చాలా చాలా అద్భుతమైన ప్లేస్ అండి ఇది. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. ఇది టెంపుల్ లోపట అన్నమాట. టూ గుడ్. చాలా అద్భుతంగా ఉందండి నిజంగా. ఇది మన గోపురం, రాజగోపురం అన్నమాట. మొత్తం 20 అంతస్తులు ఉంటాయి. దాంట్లో లిఫ్ట్ కూడా ఏర్పాటు చేశారు ఈ రాజగోపురంకి. నిజంగా మన లైఫ్లో ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించాలి.